4 దగ్గర బడా గణేష్ కనిపిస్తున్నారు. చెప్పండి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ మహాగణపతి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ చివరి పూజను నిర్వహించేందుకు కూడా వారు సిద్ధమవుతున్నారు. అమ్మవారికి సంబంధించి బడా గణపతి ముందు ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా కొంత ముందరికి తరలించారు. ఇప్పుడు వెల్డింగ్ పనులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వెల్డింగ్ పనులు అయ్యేంత వరకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క శాఖకు ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరికీ కూడా ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి వారు ట్రైన్ నెంబర్ 4 వద్దకు బడా గణపతి చేరుకోవడం జరిగింది. మొత్తంగా కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రైన్ నెంబర్ 4 దగ్గర బడా గణేష్ విగ్రహాన్ని మనం చూస్తున్నాం. 8 గంటలకి స్టార్ట్ అయిన ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర 4 గంటలు ఆల్మోస్ట్ 4 గంటలు కావస్తోంది. శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల శోభాయాత్ర క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంది. సుమారు 4 గంటలు పట్టింది క్రేన్ నెంబర్ 4 దగ్గరికి బడా గణేష్ చేరుకోవడానికి. బడా గణేష్ నిమజ్జనోత్సవం కోసం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ట్యాంక్ బండ్ మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. క్రేన్ నెంబర్ 4 దగ్గరికి బడా గణేష్ చేరుకోవడమే ఆలస్యం. ఇక వెల్డింగ్ తాలూకు పనులు, కటింగ్ పనులు అవి జరుగుతాయి. ప్యారలల్ గా పూజలు కూడా జరుగుతాయి. చివరి పూజలు చేస్తారు, హారతిస్తారు స్వామికి. ఇలాంటి పనులన్నీ పూర్తయిన తర్వాత 11:50 వరకు అంటే దాదాపు 4 గంటల లోపే ఇక్కడికి చేరుకుంది. అనుకున్న టైంకు రీచ్ అయ్యారు పోలీస్ శాఖ. అంటే మనం చూసే ముందు నుంచి కూడా క్లియర్గా చెప్తున్నట్టు ఏదైతే వినాయకుని మండపం నుంచి ఇటు టెలిఫోన్ భవన్ వైపు వచ్చేసరికి దాదాపు 2 గంటల టైం పట్టింది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వరకు వచ్చేసరికి కేవలం 1:50 నిమిషాల్లోనే బడా గణపతికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక నిమజ్జనంకి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు భారీ గణనాథుని ఎట్లా అయితే టస్కర్ మీదకి ఎక్కించి భారీ అక్కడ క్రేన్ సాయంతో ఎక్కించారో ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ బాహుబలి క్రేన్కు సంబంధించి వెల్డింగ్ పనులు చేస్తూ ఉంటారు. ఆ వెల్డింగ్ పనులు కావాలంటే ఆల్రెడీ అంటే ముందుగా ఉదయం చేసినటువంటి కొంత వెల్డింగ్ పనులు ఉన్నాయి కనుక దానికి అటాచ్ చేస్తూ ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు వెల్డింగ్ పనులు చూస్తారు. ఇప్పుడు దాదాపు కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి చేసినటువంటి కండోలు కానీ అదేవిధంగా కొన్ని పూలహారాలు కానీ స్వామికి సంబంధించిన విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా కొన్ని భక్తులకు పంచిపెట్టుకుంటారు. ముందుగా వాటన్నిటిని కూడా తొలగిస్తారు. ఆ తర్వాత బడా గణపతికి సంబంధించి హారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక కలశం ఉంటుంది. ఆ కలశాన్ని తీసుకొని ఇక్కడ సంప్రోక్షణ చేస్తారు. తల్లి పూర్తి స్థాయిలో కూడా ఆ హారతి ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇప్పటికే నెంబర్ 4 కాబట్టి పోలీసులు కూడా అందరినీ దిగిపిస్తున్నారు. ఎవరైతే ఉత్సవ కమిటీ సభ్యులు బడా గణేష్ ఏదైతే కష్టర్లు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు దిగుతున్నారు. ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే, ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా విశ్వశాంతి మహాగణపతిగా దర్శనం ఇచ్చావు, వచ్చే సంవత్సరం కూడా తొందరగా రావాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటున్నారు. ఇప్పుడు పూజకు సంబంధించి పూజ స్టార్ట్ చేశారు. సిద్ధాంతి విజయ్ శర్మకు సంబంధించినటువంటి పూజారులు వారందరూ కూడా పూజ స్టార్ట్ చేసి పూజను ప్రారంభించారు. ఇంకా ఇన్ని రోజులు జరిగిన పూజ అయితే ఇప్పుడు జరిగేటువంటి ఇది విశేష పూజ, ఉత్తర పూజగా కూడా ఉంటారు. సో పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా కింది మరోపక్క ఇటు పూజ చేసుకునే వెల్డింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు. అంటే దాదాపు కూడా శోభాయాత్రకు సంబంధించి 1-1:30 టైంలో నిమజ్జనం చేయాలని చెప్పి పోలీస్ శాఖ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు చేసింది. దానికి అనుగుణంగానే ఎంత రద్దీ ఉందంటే విపరీతమైనటువంటి భక్తజన సందోహం బడా గణపతి పరిసర ప్రాంతాల్లో మొత్తం ఈ క్రేన్ నెంబర్ 4 పరిసర ప్రాంతాల్లో నిండిపోయింది. కేవలం ఇదే కాదు, హుసేన్ సాగర్, నక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలు మొత్తంగా కూడా భక్తులతోని కిక్కిరిసిపోయాయి.
మరికొద్ది నిమిషాలలోనే బడా గణపతిని యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి కాబోతుండడంతో భక్తులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ మహాగణపతి ఎంతో విశేషమైనటువంటి గణపతి, దేశంలో కూడా సుప్రసిద్ధమైనటువంటి పేరు హైదరాబాద్ బడా గణపతికి ఉంది. ప్రతి సంవత్సరం ఒక రూపం, ఒక స్వరూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. సో పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము, పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయినారు. ఎక్కడ కూడా ఏ చిన్న సమస్య రాకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వీరందరికీ కలిసి ఉత్సవ కమిటీ సభ్యులను తీసుకొని వెళ్లి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య బడా గణపతికి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే వినాయక చవితి ప్రారంభం అంటే గణపతి సంబంధించిన పండుగ స్టార్ట్ రోజు ఎలా ఉంటుందో నిమజ్జనం రోజు కూడా అంతే విశేషత ఉంటుంది. ప్రతి ఒక్కరు కోలాహలాలతోనే పెద్ద సంఖ్యలో కూడా డాన్సులు చేస్తూ నృత్యాలు చేస్తూ భారీ గణనాథుని శోభాయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. వారికి తగ్గట్టుగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక హైదరాబాద్ లో చరిత్ర మనందరం చూస్తే 1954 నుంచి బడా గణపతిని సంబంధించి హైదరాబాద్ చరిత్ర స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం 71 సంవత్సరము, లాస్ట్ ఇయర్ 70 అడుగులు, ఇప్పుడు 69 అడుగులు చేశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా గతంతో పోలిస్తే ఈసారి ఒక అడుగుని తగ్గించడం జరిగింది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇంత పెద్ద భారీ గణనాథుడు చాలా వరకు కూడా వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా హైదరాబాద్ ప్రాంగణానికి వస్తూ ఉంటారు. ఇక క్రేన్ కు సంబంధించి పనులు జరుగుతున్నాయి కనుక పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయినారు. ఎందుకంటే ఇక్కడ అందరినీ కూడా క్లియర్ చేస్తే ఇమీడియట్ గా ఈ బాహుబలి క్రేన్ కు సంబంధించి క్రేన్ సహాయంతో బడా గణపతిని నిమజ్జనం చేసే అవకాశం ఉండడంతో మొత్తంగా కూడా చాలా విశేషంగా కూడా నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ గణపతి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నాడు. ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక విశేషంగా హైదరాబాద్ గణపతి భక్తులకు కొలువై ఉంటాడు. 1954లో స్టార్ట్ అయింది. 65 ఉత్సవాలు కూడా ఘనంగా మొన్న నిర్వహించారు. అయితే ఒకసారి మనము గణపతి యొక్క మొత్తం ఆకారం చూస్తే 3 తలలతో హైదరాబాద్ బడా గణపతుడు ఉంటాడు. నిల్చొని భక్తులకు దర్శనం ఇస్తాడు. ఇక విగ్రహం పైన మనం చూస్తే పడగ వెక్కిన 5 సర్పాలు కనిపిస్తాయి. మొత్తం భారీ గణనాథుడు 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో మనం చూస్తే ఆయుధాలు కూడా కనిపిస్తాయి. సుదర్శన చక్రము, అదే